హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అవి చూశాక ఈ పార్ట్ చూడండి. వసంత్ అప్పటి వరకు సీరియస్గా ఉన్నవాడల్లా చిన్న నవ్వు నవ్వుతాడు వీరేంద్రని చూసి. ఆ నవ్వులో ఏదో వికృతమైన ప్లాన్ ఉందని గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంటుంది మన వీరేంద్రకి. ఇంకా అడిగినా వసంత్ ఏమీ చెప్పడని తెలుసు కాబట్టి సైలెంట్ గా రియా చెప్పినట్టు ఊరు చివర ఉన్న గొడౌన్ దగ్గరికి కారులో వెళ్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. అదేనా బాబా అంటూ దగ్గరికి రాగానే విండోలో నుండి బయటికి చూస్తూ అడుగుతాడు. కార్ స్లో చేస్తాడు వీరేంద్ర. నాకేం తెలుసు, వెళ్ళి కనుక్కునరా. రాబట్నే అయితే నిన్ను చూసి వాడే వస్తాడు అంటూ పాకెట్లో నుండి సిగరెట్ తీసి ముట్టిస్తాడు వసంత్. ఒక 10 అడుగుల దూరంలో కార్ ఆపేసి దిగి వీరేంద్ర ఒక్కడే గోడౌన్ దగ్గరికి వెళ్తాడు. డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. గట్టిగా కొడతాడు. అక్కడ రాబర్ట్ వాళ్ళకి ఎవరూ తెలీదు. రియా మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఊరి వాళ్ళు రారు. ఇంకెవరూ తెలియక అలర్ట్ అవుతారు విలియం అండ్ రాబర్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది కదా అని అక్కడ ఎలాగా రిస్క్ ఉండదని మిగతా సెక్యూరిటీ వాళ్ళని రాబర్ట్నే వద్దనేసి పంపించేస్తాడు. అందుకే ఇప్పుడు బయట నుంచి వీరేంద్ర డోర్ నాక్ చేస్తుంటే విలియం అండ్ రాబర్ట్ ఇద్దరు చేతుల్లో గన్స్ పట్టుకుని దగ్గరగా వచ్చి ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు అటాక్ చేయడానికి సైగలు చేసుకుంటూ ఉంటారు. ఎంతకీ డోర్ ఓపెన్ చేయకపోయేసరికి విసుగొచ్చి కొద్దిగా 2 అడుగులు వెనక్కి వేసి కారులో ఉన్న వసంత్కి అక్కడి నుండే బావా, ఎవ్వరూ లేనట్టుంది, డోర్ ఓపెన్ చేయడం లేదు అని గట్టిగా అరిచి చెప్తాడు వీరేంద్ర. అతని వాయిస్ విని వచ్చిన వాళ్ళు అటాక్ చేయడానికి కాదని రాబర్ట్ విలియం అర్థం చేసుకుని క్షణాల్లో గన్ దాచేసి డోర్ ఓపెన్ చేస్తారు. ఎదురుగా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ తో వీరేంద్ర చూస్తూ ఉంటాడు. వీరేంద్రకి రాబర్ట్ పేరు మాత్రమే తెలుసు. అతని ఫేస్ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు తెలియనే తెలీదు. కానీ రాబర్ట్ మాత్రం వసంత్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ తెలుసు. అందుకే అతను చూసిన వెంటనే గుర్తుపట్టి ఆశ్చర్యంతో రాబర్ట్ కూడా చూస్తూ ఉంటాడు. తను ప్రియా వాళ్ళ ఫాదర్ కాబట్టి ఒకవేళ ప్రియానే అంతా చెప్పేసి ఇక్కడికి పంపించిందా అన్న అనుమానం స్టార్ట్ అవుతుంది అతనిలో. అయినా కూడా బయటపడకుండా ఎవరు కావాలి అని చాలా స్మూత్ గా అడుగుతాడు. రాబర్ట్ డ్రెస్, విలియన్ డ్రెస్ ఆ ఊరికి అస్సలు మ్యాచ్ అవ్వకుండా ఉండడం చూసి ఖచ్చితంగా రాబర్ట్నే అని అర్థమవుతుంది వీరేంద్రకి. అందుకే తడుముకోకుండా వసంత్ రెడ్డి మా బావ నీకోసం వచ్చారు అంటాడు లోపలికి చూస్తూ. అంటే ఇంకా ఎవరైనా లోపల ఉన్నారా అని చూస్తూ ఉంటాడు. ఏంటి, నాని వచ్చారా అని అతను అక్కడికి వచ్చిన విషయం వసంత్ దగ్గర దాచాను అన్నది నొచ్చిపోయి సంతోషంగా బయటికి వెళ్లి కార్ కనిపించగానే పరిగెడతాడు. అతని వెనకే సెక్యూరిటీగా విలియం కూడా పరిగెడుతూ అక్కడికి వెళ్తాడు. అబ్బో, బాగానే ట్రైన్ చేశారు బావ వీడికి అని మనసులోనే నవ్వుకుంటూ వీరేంద్ర కూడా అక్కడికే నడిచి వెళ్తుంటాడు. కార్లో ఫ్రంట్ మిర్రర్ లోంచే రాబర్ట్ పరిగెత్తుకుంటూ రావడం వసంత్ కళ్ళ పడుతుంది. చిన్నగా నవ్వుకుంటూ కిందకి దిగి సిగరెట్ కాళ్ల కింద పడేసి స్మాష్ చేస్తాడు వసంత్. మామూలుగా అయితే అతనికి చెప్పకుండా వచ్చినందుకు సీరియస్ గా ఉండాలి. కానీ ఇక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే రాబర్ట్ అక్కడికి వస్తాడని తెలుసు కాబట్టి 2 చేతులు అతని ఫార్మల్ ప్యాంట్స్ లో ప్యాకెట్స్ లో పెట్టుకొని టీవీగా చిన్నగా నవ్వుతూ రాబర్ట్ ని చూస్తూ ఉంటాడు వసంత్. నాని అంటూ వచ్చి సంతోషంగా గట్టిగా హత్తుకుంటాడు రాబర్ట్. బదులుగా వసంత్ కూడా రాబర్ట్ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని రాబీ, ఆల్ ఓకే అంటాడు డౌట్ గా. హా నాని, మీతో కొంచెం మాట్లాడాలని వచ్చేశాను అంటూ ఏం చెప్పాలా అని అప్పటికప్పుడే కారణాన్ని వెతుక్కుంటూ దూరం జరుగుతాడు నవ్వుతూ. ఓకే, బట్ రియాకి ఎందుకు నువ్వు డాన్ అని చెప్పావు రాబీ? అది అల్లరి పిల్ల కదా, పోనీలే, అది ఎవరికి చెప్పదులే అని ఎదురుగా వీరేంద్ర దగ్గరికి వచ్చేసరికి ఇంకేం అనకుండా పద లోపల మాట్లాడుకుందాం అంటాడు వసంత్. హా నాని, రండి అంటూ రియా ఇంకా ఏమేం చెప్పిందా అని గుండె వేగం పెరుగుతుంటే
కష్టంగా అదుపు చేసుకుంటూ అతనితో కలిసి లోపలికి నడుస్తాడు రాబర్ట్. లోపలికి రాగానే సెటప్ అంతా చూసి కళ్ళు తేలేస్తాడు వీరేంద్ర. అంటే చెప్పే కదా, బయట నుంచి ఉన్న పాత గొడౌన్ కి లోపల చేంజెస్ కి అస్సలు పొంతనే ఉండదు. వసంత్ మాత్రం అదంతా చూసి చిన్నగా నవ్వుతూ సోఫాలో కూర్చుంటాడు. నాని, డ్రింక్ అంటూ అడుగుతాడు. నో రావి, కమ్ సిట్. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను. నీకు చెప్పా కదా, ఇది మా ఊరే. నన్ను బావని అంటూ వీరేంద్ర వైపు చూసి కూర్చో అన్నట్టు సైగ చేసి, బావని ఇక్కడ ఎవరైనా చూస్తే మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాయి. నాతో ఏదో చెప్పాలన్నావు, ఏంటది అంటూ సూటిగా చూస్తూ అడుగుతాడు. వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేయగానే విలియం అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి డోర్ దగ్గరికి వేసి చేతులు కట్టుకొని వెనక్కి కట్టుకొని సెక్యూరిటీగా తన ప్లేస్ కి వచ్చేస్తాడు. అది నాని, రోహన్ చనిపోయాడు అంటాడు మెల్లిగా. అలా చెప్పగానే గట్టిగా కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి, ఉఫ్, థ్యాంక్ యూ రాబీ, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఇంకా మనకి టెన్షన్ తీరిపోయింది అంటూ రిలీఫ్ గా సోఫా వెనక్కి తెలవాల్చి, ఇంకా అంటాడు. ఇది మాత్రమే రాబర్ట్ చెప్పడానికి ఇంత దూరం రాడని, ఇంకా వేరే ఏదో చెప్పాలని వచ్చి ఉంటాడని. అది నాని, రోహన్ అండ్ మాయాల ఫ్యామిలీస్ మన వాళ్ళ నుంచి తప్పించుకున్నారు అనగానే వసంత్ మొహం మళ్ళీ ఎర్రగా మారిపోతుంది. వాట్, మళ్ళీ మిస్ అయ్యావా? అసలు ఈ మధ్య నీకేమవుతోంది రాబీ? ఎందుకు పదే పదే మిస్ చేస్తూ మనకి రిస్క్ ని పెంచేస్తున్నావు అంటూ గట్టిగా ఆ రూమ్ అంతా దద్దరిల్లేలా అరుస్తాడు వసంత్. విషయం చెప్పగానే అలాగే అరుస్తాడని రాబర్ట్ కి కూడా తెలుసు కాబట్టి తప్పు చేసినట్టు తలదించుకుని ఉంటే, వీరేంద్ర మాత్రం ఉలిక్కిపడుతూ తూ తూ అని వీపుతో కొట్టుకుంటూ వసంత్నే భయంగా చూస్తాడు. అలా ఎన్నోసార్లు వసంత్లో బోలెడు వేరియేషన్స్ చూస్తాడు వీరేంద్ర. అందుకే ముందు నుండి వసంత్ దగ్గర కాస్త జాగ్రత్తగానే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారో తెలిసిందా? రాబర్ట్ కామ్ అవటంతో అసహనంగా అడుగుతాడు వసంత్. లేదు నాని, మన వాళ్ళు ముంబై అంతా వెతుకుతున్నారు, ఎక్కడ దొరకలేదు. సిటీ దాటిపోయారా అని మా అనుమానం. వాట్ రాబిష్ రాబర్ట్! సిటీ దాటారు అనగానే అతనిలో కోపం ఇంకా పెరిగిపోతుంది. ఎప్పుడు రాబీ అనే వసంత్ కోపం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే రాబర్ట్ అని పిలుస్తాడు. అలాగే రాబర్ట్ కూడా బయట వాళ్ళందరి ముందు వసంత్ని బాస్, సార్ అని పిలుస్తాడు. వాళ్ళు అజిత్ దగ్గరికి చేరుకుంటే మన చాప్టర్ క్లోజ్. ఆ విషయం నీకు తెలుస్తోందా అంటూ కోపంగా లేచి నిల్చుంటాడు వసంత్. రాబర్ట్, వీరేంద్ర కూడా కీ ఇచ్చిన బొమ్మల్లా లేచి నిల్చుంటారు. నేను చూసుకుంటాను నాని అంటాడు చాలా మెల్లిగా రాబర్ట్. వసంత్ ఈ విషయంలో ఎన్నన్నా పర్లేదు కానీ ప్రియాకి ఎందుకు ప్రపోజ్ చేశావు, తనకి దూరంగా ఉండు అంటేనే తట్టుకోలేడు. అందుకే వసంత్ ఇలా అరుస్తున్నా పెద్దగా ఏమీ ఫీల్ అవడు. ప్రియా తను ప్రపోజ్ చేసిన మ్యాటర్ అసలు వసంత్ వాళ్ళకి చెప్పలేదని అప్పటికే రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు రాబర్ట్. వాళ్ళని త్వరగా పట్టుకొని చంపే, మేక్ ఇట్ ఫాస్ట్ రాబర్ట్ అంటూ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగి ఒక అడుగు వేసి మళ్ళీ ఆగి, నువ్విప్పుడు ఇంకో పని కూడా చేయాలి రాబీ అని మళ్ళీ మెల్లిగా గొంతు తగ్గించి చెప్తాడు వసంత్. చెప్పండి నాని, ఏం చేయాలి? వీడో రాముడు వాడో హనుమంతుడు, మరి ఇలా ఆజ్ఞవగానే వాడు అలా ఒక గాలిలో ఎగిరి పనులు చేసేయడానికి మనసులో వెటకారంగా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు వీరేంద్ర. ఆ టైంలో వసంత్, రాబర్ట్ ఇద్దరూ చూడలేదు కాబట్టి బతికిపోయాడు, లేదంటే చచ్చేవాడే. ఆ మాయ ఇక్కడే ఉంది. తనని ఇక్కడి నుంచే కిడ్నాప్ చేసేసి దారిలో చంపి పారేసి అప్పుడు ముంబై స్టార్ట్ అవ్వు అని ఆర్డర్ చేసి వాచ్ చూసుకుంటూ అక్కడి నుంచి బయటికి నడుస్తాడు వసంత్. వీరేంద్ర కూడా వెనకే పరిగెడితే రాబర్ట్ మళ్ళీ షాక్ లో అక్కడే నిల్చుని ఉండిపోతాడు. డోర్ వరకు వెళ్లి ఓపెన్ చేసి ఎందుకో వెనక్కి తిరిగి చూస్తాడు వసంత్. రాబర్ట్ అలా నిల్చున్న చోటులోనే కదలకుండా ఉండిపోవటంతో, రాబీ, ఐఎమ్ లీవింగ్ మై బాయ్ అంటాడు రమ్మన్నట్టుగా. హా నాని, కమింగ్ అంటూ మొహంపై టెన్షన్ ని కనబడనివ్వకుండా లేని నవ్వు పులుముకుని అతని వెనకే వస్తాడు రాబర్ట్ కూడా. కారు వరకు రాబర్ట్, విలియం ఇద్దరూ వెళ్లి బాయ్ చెప్పి
వసంత్ వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడి నుంచి గొడౌన్ లోపలికి వచ్చేస్తారు. సోఫాలో దిగ్గున కూర్చుని ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుని ఉండిపోతాడు రాబర్ట్. కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కానీ వసంత్ మొహం చూస్తుంటే ఎందుకో వీరేంద్రకి సునామీ ముందు ప్రశాంతంగా ఉన్న సముద్రమే గుర్తు వస్తూ ఉంటుంది. బావా అంటూ తడబడుతూ పిలుస్తాడు వీరేంద్ర. ఏంటి అంటూ చుట్టూ చూస్తుంటాడు వసంత్. పచ్చని పంట పొలాలు, చిన్న చిన్న పెంకుటిల్లులు, పెద్ద చెట్టు కింద ఉన్న రచ్చబండ, ఊరిలో అడపాదడపా కనిపించే మనుషుల్ని చూస్తూనే పలుకుతాడు వసంత్. అతనికి అవన్నీ చూస్తుంటే అతని చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తు వస్తుంటాయి. వాటితో పాటే అతని నాన్న అంటే రాజీబామ్మ గారి వాళ్ళ హస్బెండ్ దగ్గర తిన్న దెబ్బలు, తన్నులు కూడా గుర్తొస్తుంటాయి. అప్రయత్నంగా చిన్న నవ్వు వస్తుంది వసంత్ మొహం మీద. ఇప్పటి వరకు ఆ రాబర్ట్ మీద అంతలా అరిచి ఇప్పుడేంటి ఇలా నవ్వుకుంటున్నాడు అని నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూనే నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు వీరేంద్ర. చెప్పు బావా, ఏంటి పిలిచావు? వీరేంద్ర పిలిచి కూడా సైలెంట్ అయిపోయేసరికి ఈసారి వసంతనే అతన్ని చూసి అడుగుతాడు. అదే బావా, ఆ రాబర్ట్ ఈసారి అయినా మాయని చంపుతాడంటావా? నిజంగానే డౌట్ వచ్చి అడుగుతాడు వీరేంద్ర. ఏం అడుగుతున్నావు బావా? వాడెవరనుకున్నావు? రాబర్ట్. ఈ వసంత్ ఇన్నేళ్లు పాలు పోసి పెంచిన నిలువెత్తు అనకొండ. నేను చెప్పడం వాడు చేయకపోవటమునా? నేను చెప్పాలే గాని ఎందుకు అని కూడా అడగకుండా గొంతు కోసుకుని చచ్చిపోతాడు నా కోసం. అప్పటి వరకు నవ్వు కనిపించిన అతని మొహంలో ఇప్పుడు వీరేంద్ర ఊహించినంత క్రూరత్వం కనిపిస్తుంది వసంత్ మొహంలో. అతని గుండె వేగం పెరిగి వెన్నులో వణుకు పుడుతుంటే ఏమంటున్నావు బావా అంటూ మెల్లిగా అడుగుతాడు వసంత్. నిజం వీరు, వాడిని ఇన్నేళ్ళు అలా పెంచాను. ఇప్పుడు వాడమ్మా నాన్నల కంటే కూడా నన్నే ఎక్కువ నమ్ముతాడు. ఏదో ఒకరోజు నా అండర్ వరల్డ్ మాఫియా బిజినెస్ బయట ప్రపంచానికి తెలిసే రోజు వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే నా వంతు వీడి తండ్రిని కూర్చోబెట్టా, అచ్చం నా పెంపుడు కుక్కల్లా అంటుంటే బ్రేక్ పైన ఉన్న వీరేంద్ర పాదం వణుకుతుంది. టైం వచ్చినప్పుడు వారిని ఫినిష్ చేస్తే చాలు, మన చేతికి మట్టి అంటదు, మనం సేఫ్ గా ఉండొచ్చు అంటాడు నవ్వుతూ వసంత్. పెద్ద ప్లానే ఇది. కానీ మనీ అంతా వాళ్ళ దగ్గరే ఉంది కదా, మరి వాళ్ళని చంపేస్తే మనకెలా వస్తుంది ఆ డబ్బు? అంత టెన్షన్ లో కూడా తనకు కావలసిన పాయింట్ ని మాత్రం అడగటం మర్చిపోడు వీరేంద్ర. అందుకే కదా మాఫియా వాళ్ళలో వచ్చే ప్రతి రూపాయి రాబర్ట్ పేరు మీదే ఉంచుతున్నాను. వాళ్ళకి నా మీద కొంచెం కూడా అనుమానం రాదు. అలాగే చివరిలో వాడితో ఒకే ఒక్క సైన్ చేయించుకుంటే చాలు, మొత్తం మనదే అయిపోతుంది అని వీరేంద్ర భుజం మీద చెయ్యి వేసి చెప్తూ ఉంటాడు వసంత్. కానీ ఆ రాబర్ట్ మన కోసం సైన్ ఎందుకు చేస్తాడు బావా? బుర్ర మొత్తం గిర్రు గిర్రున తిరుగుతుంటే చెమటతోనే అడుగుతాడు. నేను నీలా కాదు బావా, అన్ని ప్లాన్ చేసే ఉన్నా. మైకేల్ కి ఎంత ట్రై చేసినా డ్రింకింగ్ హ్యాబిట్నే కానీ డ్రగ్స్, అమ్మాయిల్ని అలవాటు చేయలేకపోయాను. కానీ రాబర్ట్ అని సైకోలో నవ్వుతూ వాడికి డ్రగ్స్, డ్రింకింగ్, గంజాయి అన్నీ అలవాటు చేసేశాను. ఆఫ్ కోర్స్ ఇంకా అమ్మాయిల జోలికైతే వెళ్ళలేదనుకో, కానీ డ్రగ్ హ్యాబిట్ ఉందిగా, అది చాలు మనకి. మత్తులో పెట్టి మనం ఏమైనా చేయించుకోవచ్చు. అంతవరకు నేను కీస్తే ఆడే బొమ్మలు ఆ రాబర్ట్, వాళ్ళ నాన్న మైకేల్ అని నవ్వుతూ కడుపులో ఉన్న విషయాన్ని మొత్తాన్ని కక్కుతాడు వసంత్. ఇన్ని రోజులు ఏదో ఒకలా ఆస్తిలో కొంత భాగం అయినా వసంత్కి తెలియకుండా కొట్టేయాలని ప్లాన్ చేస్తూ వస్తున్నాడు వీరేంద్ర. అంటే రియాతో డెవిల్ పెళ్లి ఆగిపోయాక. కానీ ఇప్పుడు ఈ మాటలు విన్నాక అతని ఒళ్ళంతా తెలియకుండానే చల్లబడిపోవడం మొదలు పెడుతుంది. అక్కడ ఇంట్లో ఏమవుతుందో చూద్దామా? అందరూ కాఫీలు, స్నాక్స్ అయిన తర్వాత మామ్, డాడేరి కనిపించట్లేదు అని అడుగుతాడు డెవిల్. మామూలుగా అడుగుతున్నట్టు అడుగుతున్నా కూడా ఆ సమయంలో అతని దవడ కండరాలు బిగుసుకోవడం అక్కడ ఒక్క మాయకి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. తెలీదజ్జు,
అందరం ఇప్పుడు సరదాగా మన పొలాల్ని, తోటల్ని, ఊరిలో రాములవారి గుడిని చూడాలని వెళ్దాం అనుకున్నాము. మొదట మీ నాన్న, మీ మావయ్య కూడా వస్తామనే అన్నారు. సరిగ్గా ఇందాకే మీ డాడీ, మావయ్య ఇద్దరూ హడావిడిగా బయటికెళ్ళిపోయారు. వస్తే అందరం స్టార్ట్ అవుదాం అంటుంది అంటూ చెప్తుంది కల్పన. వాళ్ళిద్దరూ తోడు దొంగలని అర్థమై బెంగుళూరు బ్రాంచ్‌లో మిస్టేక్ ఏంటో త్వరగా కనుక్కోవాలని అనుకుంటాడు డెవిల్. అజ్జు, ఏంట్రా అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్? అంటూ అడుగుతుంది అను. కార్తీక్ అప్పటి వరకు జున్నుతో కబుర్లు చెప్తున్నవాడల్లా డెవిల్ వైపే చూస్తాడు. ఏం లేదక్కా. నాకు స్టేషన్‌లో అర్జెంట్ కేసెస్ పడ్డాయి. వెళ్ళాలి. అదే ఆలోచిస్తున్నా. ఎలాగా అందరికీ చెప్పాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టి అను అలా అడిగేసరికి వెంటనే చెప్పేస్తాడు. సడన్ గా వెళ్ళిపోవాలి అనేసరికి మాయ తప్ప మొత్తం అందరూ ఆశ్చర్యంగా డెవిల్నే చూస్తారు. అదేంటి అజ్జు, అప్పుడేనా అంటూ తులసి కంగారుగా ముందుకు వచ్చి డెవిల్ పక్కనే కూర్చునిపోయి, ఏవైంది నాన్నా? ఈ అమ్మమ్మ దగ్గర ఒక 4 రోజులు కూడా ఉండలేవా? నేనా సిటీకా రాలేను. మీరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రాలేరు. ఇప్పుడు కూడా రాక రాక వచ్చి 3 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతా అంటావేంట్రా? అంటూ మాయనే బాధగా చూస్తూ, నీతో మాట్లాడదాం అంటే అసలు వీలే చెక్కలేదు మనవరాలా. నీ గురించి మా రాజీ ఎంతలా చెప్పిందో తెలుసా? నువ్వైనా మీ ఆయనకి చెప్పమ్మా అంటూ బెంగగా చూస్తుంది తులసిబామ్మ. మిగతా విషయాలు ఎలా ఉన్నా అమ్మమ్మగా ఇద్దరు మనవలు మనవరాళ్లతో కొద్ది రోజులైనా గడపాలని ఉంటుందని ఆమెకి తెలుసు. కనీసం తనకి ఇలాంటి బంధాలు కూడా లేవు. పూనం గారిది లవ్ మ్యారేజ్. అందుకే జాహ్నవి వాళ్ళు తప్ప వాళ్ళకి ఎవ్వరూ లేరు. ఇప్పుడు డెవిల్ వల్ల పగ సాధించాలి అనుకుంటూనే వచ్చి ప్రేమతో ఇంత పెద్ద కుటుంబాన్ని సంపాదించి పెట్టుకుంది మాయా. అందుకే ఆవిడ మాటలకి నో చెప్పలేక డెవిల్ వైపే చూస్తుంది నిస్సహాయంగా. డెవిల్ కి కూడా ఉండాలనే ఉన్నా తను ఉన్న సిచ్యువేషన్ వల్ల వెళ్లాలనే డిసైడ్ అవుతాడు. లేదమ్మమ్మా, మేం మళ్ళీ వస్తాంగా. ఈసారి వచ్చినప్పుడు నెల రోజులు నీ దగ్గరే ఉండేలా ప్లాన్ చేసుకుని మరీ వస్తాం. ప్లీజ్ అర్థం చేసుకో అంటాడు తులసి చేతులు పట్టుకుని. కార్తీక్, అను, కల్పన, రాజీ, మాయ అందరూ అలాగే బాధగా చూస్తూ ఉంటారు డెవిల్ని. ప్రియా మళ్ళీ రూంలోకి వెళ్ళిపోయిందిలండి. ఆవిడ మాత్రం ఇంకా అలాగే బాధగానే వాళ్ళని చూస్తూ ఉండిపోతుంది. మళ్ళీ డెవిల్నే, సరే నేను మాయ మాత్రమే వెళ్తాం. మామ్, డాడ్, అక్క, బావ, జున్ను, రాజీ, నీ కొడుకు కోడలు, రియా అందరూ ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటారులే. మేమిద్దరం మాత్రం ఇంకో నెలలో వచ్చి పూర్తిగా ఒక నెలంతా ఉంటాం. ఈ డీల్ ఓకేనా మరి? అంటాడు కొంచెం నవ్వుతూ, బుజ్జగిస్తున్నట్లు మాట్లాడుతూ. ఎప్పుడూ సీరియస్ గా ఉండే డెవిల్ మాత్రమే తెలుసు వాళ్ళకి. అందుకే కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారంతా. తులసి కూడా కొంచెం ఆశ్చర్యంగా చూసి, అలాగే ఖచ్చితంగా మీ ఇద్దరూ వచ్చి నాతో నెల రోజులుండాలి. అయినా అజ్జు, మీ ఆవిడ నీలో చాలా మార్పులే తెచ్చిందిరా. ఇది వరకు అయితే వెళ్తున్నా అనేసి కనీసం మా వైపు కూడా చూసేవాడివి కాదు. కానీ ఇప్పుడు నువ్వు చూసావా ఎంత బాగా నచ్చజెప్తున్నావో. నిజంగానే రాజీ అన్నట్టు మాయ తల్లి బంగారం అని మాయకి నుదుటి మీద ముద్దు పెడుతుంది. బావుంది. చెప్పిందే ఒప్పించింది నేనైతే ముద్దులు హగ్గులు దానికా? కాసేపు వసంత విషయం మర్చిపోయి నవ్వుతూ అడుగుతాడు డెవిల్. నీకవన్నీ ఇవ్వటానికి కదా అది ఉంది. దాని దగ్గర తీసుకోరా అని నవ్వితే అందరూ నవ్వేస్తారు. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి వసంత్, వీరేంద్ర బయటి నుంచి అడుగు పెడతారు. ఒక్కసారిగా డెవిల్ మొహం పైన నవ్వు ఆగిపోయి కళ్ళల్లో ఎర్రజీరలు కనిపిస్తాయి. మరిప్పుడు ఏమవుతుంది? రాబర్ట్ ఈసారి నిజంగానే మాయని వసంత్ కోసం చంపేస్తాడా? లేదంటే అంతకన్నా ముందే డెవిల్ రాబర్ట్‌ని పట్టేసుకుంటాడా? ఇది తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురుచూస్తూ ఉండండి. అలాగే మీకు ఈ పార్ట్ నచ్చితే కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ. మీ రూపలావణ్య.